సో హాయ్ ఫ్రెండ్స్, మోస్ట్ అవైటెడ్ మూవీ అయితే పుష్ప 2 అయితే కొట్టేసింది భయ్య, కొట్టేసింది. ఫైనల్లీ 1000 కోట్లు అయితే కొట్టేసింది భయ్య. ఏ హీరోకైనా సరే 1000 కోట్లు కొట్టాలంటే కొంతమంది హీరోలకైతే నెల రోజులు టైం పడుతుంది, ఇంకొంతమందికి అయితే 15 రోజులు టైం పడుతుంది. అట్లీస్ట్ మినిమం తక్కువలో తక్కువ 10 రోజులు అయితే పక్కా పడుతుంది భయ్య. ఎందుకంటే అంత టైం పడుతుంది 1000 కోట్లు కొట్టడానికి. 1000 కోట్లు భయ్య నార్మల్ విషయం అయితే కాదు. కొంతమంది హీరోలు అయితే 100 కోట్లు కొట్టడానికి, జస్ట్ 100 కోట్లు కొట్టడానికి ముక్కి ములుగుతున్నారు భయ్య. ఏ సినిమాకైనా సరే 1000 కోట్లు కొట్టాలంటే తక్కువలో తక్కువ మినిమం 10 డేస్ అయితే పడుతుంది భయ్య. అలాంటిది పుష్పరాజ్ అయితే జస్ట్ 6 డేస్ లో కొట్టేశాడు భయ్య. అది పుష్ప గాడి రేంజ్, అది అల్లు అర్జున్ రేంజ్. 1000 కోట్లు 6 రోజులు కొట్టడమేంద్రా బాబు, నాకైతే మైండ్ పోతుంది భయ్య. అసలు ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమాలోనే చరిత్రలోనే ఏ మూవీ కూడా ఇంత ఫాస్ట్ గా 1000 కోట్లు అయితే రాలేదు భయ్య. అలాంటిది మన పుష్ప 2 మూవీకి అయితే వచ్చింది. మన తెలుగు వాడిగా మనమైతే చాలా గర్వపడాలి భయ్య. ఇప్పుడు దాకా మన ఇండియన్ సినిమాలోనే 1000 కోట్లు కొట్టిన సినిమాలు అయితే ఒక 8 సినిమాలు అయితే ఉన్నాయి భయ్య. ఆ 8 సినిమాలు కూడా 1000 కోట్లు ఎన్ని రోజులు కొట్టాయి అనేది నేనైతే మీకు క్లియర్ గా చెప్తాను భయ్య. ఇంకో విషయం ఏంటంటే ఈ 8 సినిమాలు కూడా డే 1 ఎంత కొట్టే, అలాగే 1000 కోట్లు రావడానికి ఎన్ని రోజులు టైం పట్టింది కూడా మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 8 సినిమాల్లో టాప్ లో ఉన్నది అయితే బాహుబలి 2 భయ్య. బాహుబలి 2 అయితే డే 1 అయితే 200 కోట్లు కొట్టింది భయ్య. 1000 కోట్లు కొట్టడానికి అయితే 10 రోజులు అయితే టైం పట్టింది భయ్య. అప్పట్లో 1000 కోట్లు కొట్టడం అనేది చాలా కష్టం భయ్య. అలాంటిది మన రాజమౌళి గారు, ప్రభాస్ గారు అయితే మనకి 1000 కోట్లు అయితే పరిచయం చేశారు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఇండస్ట్రీకి అయితే అప్పట్లో ఈ రికార్డ్ అయితే ఒక సునామీ భయ్య. నెక్స్ట్ మూవీ అయితే కల్కి భయ్య, మన ప్రభాస్ గారిది. నాగశ్విన్ మామ అయితే మామూలుగా తీయలేదు. ఈ మూవీ అయితే ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసి వెళ్ళిపోయింది భయ్య. అది కూడా 2024లో వచ్చింది ఈ మూవీ. కల్కి మూవీ అయితే డే 1 అయితే 190 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ్య. అలాగే 1000 కోట్లు కొట్టడానికి అయితే 15 రోజులు అయితే టైం తీసుకుంది భయ్య. ఈ రికార్డ్ అయితే డైనోసార్ది భయ్య, అదే మన ప్రభాస్ గారిది. నెక్స్ట్ మూవీ అయితే కేజీఎఫ్ భయ్య, మన ఎస్ గారిది. కన్నడ నుంచి వచ్చింది కదా. కేజీఎఫ్ 2 అయితే మామూలు విధ్వంసం అయితే సృష్టించలేదు భయ్య, నార్మల్ గా కాదు అసలు. కేజీఎఫ్ 2 అయితే డే 1 అయితే 134 కోట్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది భయ్య. అలాగే 1000 కోట్లు తెచ్చుకోవడానికి 16 రోజులు టైం పట్టింది భయ్య. అప్పట్లో ఈ మూవీకి అయితే నార్మల్ క్రేజ్ అయితే లేదు భయ్య. కేజీఎఫ్ 2 అయితే ఒక ర్యాంపేజ్ మూవీ లాగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. మెయిన్లీ కేజీఎఫ్ 2 అయితే 1000 కోట్లు కొట్టడానికి అయితే హిందీ మార్కెట్ అయితే చాలా హెల్ప్ చేసింది భయ్య. హిందీ మార్కెట్ లో మామూలుగా వదిలేసేయలేదు ఈ సినిమా. ఆ నెక్స్ట్ మూవీ అయితే మన త్రిబుల్ ఆర్ మూవీ భయ్య. నార్మల్ విషయం అయితే కాదు, త్రిబుల్ ఆర్ మూవీకి అయితే మామూలు కలెక్షన్స్ అయితే రాలేదు భయ్య. మన ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే ఈ మూవీని అయితే చాలా ఎపిక్ గా తీసారు భయ్య. ఈ సినిమాలో అయితే మెయిన్లీ భారీ యాక్టర్లు అయితే ఉన్నారు భయ్య. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్, ఇంకా బాలీవుడ్ నుంచి అయితే చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు భయ్య. అంతమంది యాక్టర్స్ పెట్టుకుని ఈ సినిమా అయితే డే 1 ఎంత కలెక్ట్ చేసిందంటే 223 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ్య. మొన్నటి దాకా ఈ రికార్డ్ అయితే డే 1 రికార్డ్ లో టాప్ లో నిలిచింది భయ్య. ఆ రికార్డ్ అయితే మొన్నటితో బ్రేక్ అయితే అయిపోయింది భయ్య. మన పుష్పరాజ్ అయితే వచ్చాడు కదా, వైల్డ్ ఫైర్ తో ఈ రికార్డ్ అయితే బ్రేక్ చేసాడు భయ్య. అలాగే ఈ త్రిబుల్ ఆర్ మూవీ 1000 కోట్లు తెచ్చుకోవడానికి అయితే 16 రోజులు అయితే టైం పట్టింది భయ్య. అలాగే ఈ మూవీ అయితే ఓవరాల్ గా 1200 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీకి అయితే ఈ రికార్డ్ అయితే చాలా తక్కువ, ఎందుకంటే పెద్ద యాక్టర్లు అయితే ఉన్నారు కాబట్టి. ఈ రికార్డ్ అయితే చాలా చిన్నది ఈ మూవీకి అయితే మెయిన్లీ. అలాగే నెక్స్ట్ మూవీ అయితే బాలీవుడ్ నుంచి మన షారుఖ్ ఖాన్ మూవీ జవాన్ మూవీ అయితే ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ అయితే చేసింది. బాలీవుడ్ లో కావచ్చు, టాలీవుడ్ లో కావచ్చు, అన్ని దగ్గరలో కూడా ఒక సెన్సేషన్ అయితే ఈ మూవీ అయితే క్రియేట్ అయితే చేసింది. జవాన్ మూవీ అయితే డే 1 అయితే 129 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. 1000 కోట్లు రావడానికి అయితే చాలా టైం అయితే పట్టింది, 27 రోజులు అయితే పట్టింది. అప్పట్లో ఈ రికార్డ్ అనేది చాలా సెన్సేషన్ అనమాట. బాలీవుడ్ మార్కెట్ పడిపోతున్న టైంలో నేనున్నాను అని షారుఖ్ ఖాన్ అయితే 1000 కోట్లు అయితే కొట్టి చూపించాడు అనమాట. బాలీవుడ్ మార్కెట్ కి అయితే ఈ 1000 కోట్ల రికార్డ్ అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మూవీ అయితే బాలీవుడ్ నుంచి మళ్ళీ షారుఖ్ ఖాన్ మూవీ. అది ఏ మూవీ కాదు, పఠాన్ సినిమా అయితే డే 1 అయితే 100 కోట్లు అయితే కొట్టింది భయ్య. 1000 కోట్లు రావడానికి అయితే చాలా టైం అయితే తీసుకుంది, సుమారు 30 రోజులు అయితే తీసుకుంది భయ్య. ఈ సినిమాకి అయితే మెయిన్లీ వాళ్ళైతే 1000 కోట్లు వస్తాయని ఎక్స్పెక్టేషన్ అయితే చేయలేదు, కాకపోతే 1000 కోట్లు అయితే కొట్టింది. అది మన షారుఖ్ ఖాన్ స్టామినా అనమాట. ఆ నెక్స్ట్ మూవీ అయితే ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసిన జపాన్, చైనా, పాకిస్తాన్, ఆల్ లాంగ్వేజ్ లో, ఆల్ దేశాల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ. ఆ మూవీ ఏదో కాదు, దంగల్. అప్పట్లో ఈ మూవీ అయితే 0 ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చింది. టికెట్ రేట్లు కూడా నార్మల్ రేట్ అని. అలాగే ఈ మూవీకి అయితే ప్రీమియర్ షో కూడా వేయలేదు. అప్పట్లో ఈ మూవీ అయితే డే 1 ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే మీరైతే షాక్ అయితే అవుతారు భయ్య. ఎంతో తెలుసా, డే 1 అయితే
అమీర్ ఖాన్ కెరియర్ లోనే ది లీస్ట్ కలెక్షన్స్ భయ్య. డే 1 అయితే 29 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అలాగే ఈ మూవీ 1000 కోట్లు రావడానికి చాలా టైం అయితే తీసుకుంది భయ్య. 154 రోజులు అయితే టైం అయితే తీసుకుంది భయ్య 1000 కోట్లు కొట్టడానికి. ఇప్పుడైతే ఈ మూవీ టాప్ లో నిలిచింది భయ్య. ఈ మూవీ రికార్డ్స్ అయితే రాజమౌళి కూడా బ్రేక్ చేయలేని స్థాయికి అయితే ఎదిగిపోయింది భయ్య. 2000 కోట్లు కలెక్ట్ చేయాలి భయ్య ఈ మూవీ రికార్డ్ బ్రేక్ చేయాలంటే. అది ఎవరి వల్ల కాదు. ఇప్పుడైతే ఈ మూవీ రికార్డ్ బ్రేక్ చేయడానికి ఒక మూవీకి అయితే దమ్ అయితే ఉంది భయ్య. ఆ మూవీ ఏదో కాదు, పుష్ప 2. ఎందుకంటే జస్ట్ 6 రోజుల్లోనే 1000 కోట్లు కొట్టినాడు. మూవీ లాంగ్ రన్ లో 2000 కొట్టలేడా చెప్పండి భయ్య. దంగల్ మూవీ రికార్డ్ అయితే పక్కా బ్రేక్ చేస్తాడు భయ్య. ఆ దమ్ము అయితే పుష్ప 2 కి అయితే 100% అయితే ఉంది భయ్య. నాతో బేబచ్చంగా మూవీ అయితే ఆడేస్తుంది. ఇప్పుడు దాకా నేను చెప్పిన అన్ని మూవీస్ కూడా మినిమం తక్కువలో తక్కువ 10 డేస్ అయితే టైం అయితే తీసుకున్నాయి భయ్య 1000 కోట్లు కొట్టడానికి. మన పుష్పరాజ్ అయితే జస్ట్ 6 రోజుల్లోనే 1000 కోట్లు అయితే కొట్టేశాడు భయ్య. అది పుష్ప గడి రేంజ్. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి రికార్డ్ అయితే ఏ హీరో కూడా కొట్టలేదు భయ్య. అది ఒక్క అల్లు అర్జునే కొట్టారు అనమాట. అది అల్లు అర్జున్ రేంజ్. డైనోసార్ లాగా బాక్స్ ఆఫీస్ మీద పడుతున్నాడు భయ్య. బాక్స్ ఆఫీస్ మీద పడి దండయాత్ర అయితే చేస్తున్నాడు భయ్య. ఈ రికార్డ్ అయితే ఎలాంటి రికార్డ్ అయితే కాదు భయ్య. ఈ రికార్డ్ బ్రేక్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే జస్ట్ 6 రోజుల్లో 1000 కోట్లు భయ్య. ఈ రికార్డ్ అయితే నార్మల్ రికార్డ్ అయితే కాదు భయ్య. అంతెందుకు మన రాజమౌళి తీసిన RRR మూవీ, అందులో పెద్ద పెద్ద యాక్టర్లు అయితే ఉన్నారు. ఆ సినిమా కూడా 1000 కోట్లు కొట్టడానికి 16 రోజులైతే టైం తీసుకుంది భయ్య. అలాంటిది ఒక కమర్షియల్ మూవీతో అల్లు అర్జున్ వచ్చి జస్ట్ 6 రోజుల్లో 1000 కోట్లు కొట్టడం అయితే మాటలైతే కాదు భయ్య. ఇది నార్మల్ విషయం అయితే కాదు అసలు. ఇదే ఒక రికార్డ్ అంటే ఇంకా డే 1 రికార్డ్ అయితే అది నార్మల్ రికార్డ్ అయితే కాదు భయ్య. డే 1 అయితే పుష్ప 2 294 కోట్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది భయ్య. ఈ డే 1 రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఎస్ఎస్ రాజమౌళి రావాలి, లేదంటే మళ్ళీ అల్లు అర్జున్ వచ్చి బ్రేక్ చేసుకోవాలి భయ్య. ఇంక ఎవరి వల్ల కాదు. మెయిన్లీ పుష్ప 2 మూవీకి అయితే బాలీవుడ్ లో నార్మల్ క్రేజ్ అయితే లేదు భయ్య. ఒక్కొక్క థియేటర్ దగ్గర లైన్లు అయితే కడుతున్నారు భయ్య. నేను థియేటర్ లో కొన్ని వీడియోస్ అయితే చూసాను భయ్య. హిందీ మార్కెట్ లో అక్కడ హిందీ థియేటర్ల దగ్గర ఎలా ఉందంటే ఆడవాడి ఒక జాతర అయితే జరుపుకుంటున్నారు భయ్య పుష్ప 2 సినిమా కోసం. పుష్ప 2 హిందీ మార్కెట్ లో ఎలా ఉందంటే క్రేజ్, థియేటర్ల దగ్గర పుష్ప 2 టికెట్స్ కోసం అయితే ఒకడి మీద ఒకడు ఎక్కి తొక్కుంటున్నారు భయ్య అసలు. ఇంకో విషయం ఏంటంటే థియేటర్ల దగ్గర బైకులు పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ అయితే లేదంట భయ్య. అలా వస్తున్నారంట జనాలు అయితే. ఏదేమైనా సరే అల్లు అర్జున్ కి అయితే హిందీ మార్కెట్ లో భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది భయ్య. ఇంకా ఒక్క హిందీలోనే 1000 కోట్లు కొట్ట మనమైతే ఆశ్చర్యపడే పని అయితే లేదు భయ్య. అలాగే ఈ రోజు అయితే ఓన్లీ హిందీ మార్కెట్ లోనే డే 6 అయితే 36 కోట్లు నెట్ అయితే రావడం అయితే జరిగింది భయ్య. మన తెలుగు మీద చాలా రేట్లు ఎక్కువ అయితే వచ్చింది. మన తెలుగు కంట హిందీ మార్కెట్ లో భారీగా పుష్ప 2 అయితే కలెక్షన్స్ అయితే వస్తున్నాయి భయ్య. పుష్ప 2 మూవీని అయితే నెత్తిన పెట్టుకుంటున్నారు భయ్య హిందీ వాళ్ళు అయితే. ఇంకో విషయం ఏంటంటే వర్కింగ్ డే లోటే మనకి 36 కోట్లు 40 కోట్లు వస్తుందంటే ఇంకా వీకెండ్ లో ఎంత వస్తుందో ఊహించుకోండి భయ్య. మొన్న సండే వీకెండ్ లో ఎంత వచ్చిందో తెలుసు భయ్య. అక్షరాల 86 కోట్లు అయితే వచ్చింది భయ్య. మన తెలుగువాడు వెళ్లి హిందీ మార్కెట్ లో వాళ్ళని పోయిస్తున్నాడు భయ్య. మన తెలుగువాడుగా మనమైతే చాలా గర్వపడాలి. పుష్ప 2 మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా భయమేస్తుందంట. అలాంటి రికార్డ్స్ అయితే హిందీ మార్కెట్ లో పుష్ప 2 అయితే క్రియేట్ చేసింది భయ్య. ఇప్పటి వరకు హిందీ మార్కెట్ లో ఉన్న సినిమా రికార్డ్స్ అన్ని కూడా పుష్ప 2 అయితే బ్రేక్ చేసింది భయ్య. అది కూడా 1-2 కోట్ల తేడాతోనైతే కాదు భయ్య. భారీ మార్జిన్ తో ఆల్ రికార్డ్స్ అయితే హిందీ మార్కెట్ లో బ్రేక్ చేసింది భయ్య పుష్ప 2 అయితే. సో ఫైనలీ పుష్ప 2 అయితే సినిమా రిలీజ్ అయ్యి 6 రోజులకైతే 1002 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ్య. ఈ రికార్డ్ బ్రేక్ చేయాలంటే మళ్ళీ అల్లు అర్జున్ తిరిగి రావాలి భయ్య. ఇంకో విషయం ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యి 6 రోజులకి 1002 కోట్లు కలెక్ట్ చేసింది అంటే ఇంకా మూవీ లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో మీరైతే ఊహించుకోండి భయ్య. సో ఫైనల్లీ ఒకటి చెప్తాను, రాసి పెట్టుకోండి భయ్య. బాహుబలి దంగల్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేయబోతుంది పుష్ప 2. మీరు నమ్మినా నమ్మకపోయినా రాసి పెట్టుకోండి. ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.